గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. నమస్కారం తమ్ముడు. హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అవును, నేను చూశాను. దాని గురించి చాలా బాధేస్తుంది. లవ్ చేసి పెళ్లి చేసుకొని 8 months అయింది, కానీ ఇంత దారుణంగా లవ్ చేయడం ఎందుకు? లవ్ చేయడం ఎందుకు? పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆడపిల్లని చంపడం ఎందుకు? ఇది ఎంత అయినా కానీ ఒక అమ్మాయిని ఆడ కొడుతుంటే కళ్ళతో చూసిన వాళ్ళు కూడా కాపాడలేరా? ఎక్కడి పోయిందయ్యా సమాజం ఎక్కడి పోయింది అసలు? దీన్ని బట్టి ఏమర్థమైతుందంటే మనకెందుకులే, ఎవరు సస్తే మనకెందుకులే అనే జనాలు ఉన్నారని ఈ రోజు నిరూపించుకున్నారు. ఒక ఆడపిల్లని ఎవరినన్నా కొట్టేటప్పుడు విడిపిస్తాం పోయేసి. అది విడిపిస్తే మనకి ఎంత గౌరవము, ఎంత మన పేరుంటది. అలాంటిది ఆ అమ్మాయిని కొడుతుంటే అక్కడ ఒక చూస్తున్నాడు, వాడు పోయి విడిపించలేడా? వాళ్ళ ఇంట్లో చెల్లినో తల్లినో ఇలాగే చంపడానికి పోయినప్పుడు వాళ్ళు కాపాడుకోరా? అదే నా తల్లి నా చెల్లి అనుకోవచ్చు కదా. మరీ ఎక్కడికి పోతుంది సమాజం? మరి అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని అంత దారుణంగా కొట్టాల్సినంత చిన్న చిన్న గొడవలు వస్తుంటే పోతుంటాయి. అవును, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మిడిల్ క్లాస్ కాదు, లో క్లాస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కూడా పెద్ద పెద్ద గొడవలే, చంపుకునేంత గొడవలు కూడా ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకొని, క్షణికావేశము ప్రాణాలే తీస్తుంది అని అనడానికి ఇదొక కారణం. క్షణికావేశము ప్రాణాలే తీస్తుంది. అదే కూర్చొని కూలుగా మాట్లాడుకుంటే అక్కడికి దేవుడు అనేవాడు, అక్కడికి ఆయుష్ గట్టిగా ఉందని చెప్పి ఇంకా కొన్ని రోజులు బతుకుతారు. కానీ క్షణికావేశం అనేది ప్రాణాలు తీసుకుంటూ పోతుంటే ఇప్పుడు లైఫ్ లో ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ ఉంది? ఇప్పుడు నాకు ఉందయ్యా ఉదాహరణకి నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కొట్టేటప్పుడు 100 మంది వచ్చి ఇడిపిస్తారు, కానీ ఆ అమ్మాయిని అంత కొడుతుంటే అక్కడ చూస్తూ ఉన్నారు, కానీ ఎవరన్నా విడిపించారా? నిజంగా సమాజం అనేది సిగ్గుపడాలి. ఆయన చూస్తూ ఉండే వాళ్ళ చెల్లిని తల్లిని గుర్తు చేసుకొని ఎవరైనా సరే. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఒకటి చెప్తున్నాను, క్వశ్చన్ కాదు, ఒకటి చెప్తున్నాను. మానవత్వం అనేది ప్రతి ఒక్కళ్ళు చూపించండి. మా అమ్మాయే కాదు, మా చెల్లె కాదు అని మా చెల్లెలా మా అక్కనా అని తుడుచుకొని పోతే పోని అని వదిలేసుకొని పోతున్నారు. యాక్సిడెంట్ అయినా గానీ, చాలా వీడియోస్ లో చూసాను, యాక్సిడెంట్ అయినా గానీ అక్కడికి పోయి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు కూడా చూసాం మనము న్యూస్లలో. అవసరమా ఇవన్నీ? మానవత్వం చూపించి మన ఆడపిల్ల కాదు, మన తల్లి మన చెల్లి అనుకొని ఎక్కడ గొడవలు జరిగినా మీరెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడితే ఒక అమ్మాయి లైఫ్ నిలబడుతుంది. ఎట్లాంటి క్రైమ్స్ హస్బెండ్స్ విపరీతంగా కొట్టాడు కదా, శిక్షలు ఎలా ఉంటాము? శిక్షలు చాలా చాలా కఠినమైన శిక్షలు రావాలి దీనికి. ఇప్పుడు నా గురించి కూడా నేను చెప్పాలి. ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ ఏదో వాగాడని చెప్పేసి నిన్ననే నేను ఉమెన్ పిఎస్ లో కేసు పెట్టాను. వాడికి కౌన్సిలింగ్ ఇప్పించాను. పంజాగుట్టకు రేపు తీసుకోబోతున్నారు. ఏమైతే మనం ఇంట్లో కూర్చొని మనం నిరూపించుకోవాలి. ఒక్క మాట అన్నా పడకూడదు. ఒక ఆడది సహించే వరకే ఆడది. ఒక్క మాట అన్నా మనము తేల్చుకొని మనం వదిలిపెట్టకూడదు అని మనం అట్లా మాట్లాడాలి. శిక్షలు ఎలా రావాలంటే, ఇప్పుడు రేప్ చేసిన అమ్మాయిల్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు, అవునా కదా? అయితే ఇంకోటి ఏంటంటే, ఇలాంటి లవ్ చేసి ఆడపిల్లల్ని తీసుకోపోయి 8 నెలలు సంవత్సరం ఉండి చంపేసే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి. భార్యని కష్టపెట్టి నరకం చూపించే వాళ్ళని కాదు ఎన్కౌంటర్ చేసేది, వీళ్ళని కూడా చేయాలి. భర్తలని కాదు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపడానికి కాదు, భర్తల్ని కూడా ఎన్కౌంటర్ చేసి పడే శిక్షలు వస్తే ఇంకొకళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోవాలన్నా గానీ ఇలాంటి శిక్షలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వికారాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లి అయ్యి 8 నెలలు అయిన తర్వాత లవ్ చేసుకోవడం జరిగింది కదా. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడతాం బ్రో, ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతుంది బ్రో. లైఫ్ లో ఎంత మోసం చేసినా ఏం చేసినా ఒక మనిషిని చంపే రైట్స్ ఎక్కడున్నాయి బ్రో? ఎవరికైనా ఎంత కోపం ఇరిటేషన్ తెప్పిస్తే వదిలేసి వెళ్ళిపో, లేకపోతే డిస్కషన్ పెట్టు. లవ్ మ్యారేజ్ అదే అంటున్నాను. అది ఏదో మన సినిమాలో డైలాగ్స్ లా చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవడిచ్చాడు? ఇంకొకటి, అక్కడ త్రూ అవుట్ అంతమంది అంటే సీసీ కెమెరాలు కానీ అక్కడ జనాలు ఎవరు ఉన్నా ఎవరు ఈ పట్టనట్లు భార్య భర్తల డిస్కషన్ మనం ఎందుకనంటే, ఓకే ఏదో కొట్టుకుంటున్నారంటే ఓకే, చంపే అంత రేంజ్ లో వాడు స్టిక్ పట్టుకొని వచ్చి తల మీద నెత్తి మీద కొడుతూ తన అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిందని చెప్పినా ఒక్కరోజు ఆపలేదు బ్రో.
అట్లా చాలా చాలా దారుణమైన విషయం గురించి మనం మాట్లాడడం కూడా బాధపడాలి. ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది బ్రో. ఏంటి ఎక్కడ మిస్ అయిందంటారా? అండర్స్టాండింగ్ మిస్ అయిందంటారా, లేదంటే ఈ జనరేషన్ ఇలా ఉందంటారా? ఏంటి ప్రాపర్ గా? లేదు, యాక్చువల్ గా మనకు తెలియకుండా మన జనరేషన్ మొత్తం ఇట్లానే తయారయ్యారు బ్రో. ఒక ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే, ఒక పెద్ద ఆయన పడిపోతే మన జనరేషన్ మనం చదువుకునే జనరేషన్ లో ఒక పెద్ద ఆయన పడిపోతే ఇంట్లో వాళ్ళు తిట్టేవారు, వెళ్ళి ఎత్తురా అబ్బాయిని, అతన్ని దెబ్బలు తగులుతున్నాయని తిట్టేవారు. ఇప్పుడు పెద్ద ఆయన పడిపోతే వాడు కింద పగలపడి నవ్వుతున్నాడు. తెలియకుండానే సినిమాస్ లో బ్లడ్ ని ఎక్కువ చూపించేయడం వల్ల, నరకడు ఇవన్నీ చూపించడం వల్ల బ్లడ్ అనేది తెలియకుండానే జనాలకి క్లోజ్ అయిపోయింది బ్రో. ఐస్ లో చాలా నార్మల్ అయిపోయింది బ్లడ్. నేను నిజంగా చెప్పండి, మీరు బ్లడ్ చూస్తే తినేవాళ్ళం మనం. ఇప్పుడు చిన్నపిల్లడు బ్లడ్ చూసినా ఆ మామ తినేస్తాడు హ్యాపీగా. అట్లా ఉంది బ్రో జనరేషన్. అట్లా జనరేషన్ అయిపోవడం వల్ల ఈ రోజు ఈ పొజిషన్ వచ్చింది. లేకపోతే అన్కాన్షియస్ లో అయిపోయిన అమ్మాయిని ఇంకా కొడుతున్నాడు, ఇంకా చంపడం, అంత కోపంకి తన మైండ్ ని అంత సైకోటిక్ గా మార్చేశాడంటే ఎంత ఫూలిష్ బ్రో. ఆఖరికి లవ్ చేసి తను ట్రస్ట్ చేసి వచ్చిన అమ్మాయిని తను తప్పు చేసింది అనుకోండి, లేదు మనకు తెలియదు, మనకి ఏం చేసిందో తెలియదు, కానీ ఏం జరిగినా సరే చంపే అంత పెద్ద శిక్ష చేయలేదు బ్రో. మన చట్టాలు కూడా మీకు తెలిసిందే. ఒకడు ఎవరు మన ఇండియా మీద దాడి చేసేవాడిని కూడా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి ఎన్నో వేసి వాడి మీద ఉరి శిక్ష కూడా వేయరు. ఆ ఉరి శిక్ష కూడా వేసేటప్పుడు మీకు తెలుసు కదా బ్రో, పెయిన్ రాకుండా ఉరి శిక్ష వేస్తారు. అట్లాంటిది అంత బ్రూతల్ గా చంపేవాడిని ఇంకా తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే అలాంటి వాళ్ళు మాత్రం క్షమించడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళు భయపడే ఛాన్స్ ఉంది కదా, ఎందుకు వీళ్ళు కూడా చర్యలు తొందరగా తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు జరిగితే ఎప్పుడో 10 years కి 15 years కి 16 years కి మినిమం ఇట్లాంటివి పడుతుంది కదా. ఇదే బ్రో, లా అండ్ ఆర్డర్ కూడా మీరు అనేటట్లు వెంటనే రియాక్ట్ అయ్యి, ఇప్పుడు ఎట్లా అయితే ఇంకోటి కూడా బ్రో, ఏదైనా ఇట్లాంటి జరిగితే 100% రియాక్ట్ అయ్యే సోషల్ మీడియా లా అండ్ ఆర్డర్ కూడా ఇదే ప్రశ్నించాలి. 100 ఇప్పుడు మీరు ఎలా అయితే అడుగుతున్నారో లా అండ్ ఆర్డర్ ఏం చేయట్లేదని, డైరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ కూడా ఇదే ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఇట్లాంటి జరుగుతున్నాయో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం, ఏం జరిగింది అడగడం, జరిగిందంతా తెలుసు కదా అందరికి, మళ్ళీ వాళ్ళు ఎందుకు అడగడం, దాన్ని రీక్రియేట్ చేయడం. అక్కడ సాల్వ్నెస్ ని ఎప్పుడైతే సోషల్ మీడియా పట్టుకుంటుందో అప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా చేస్తుందని నా ఒపీనియన్. లా అండ్ ఆర్డర్ 100% చేస్తుంది, కాకపోతే చాలా డిలే అవుతున్నాయి మీరు అనేటట్లు. ఆ డిలే లేకుండా మంచి చేస్తేనే హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఓవరాల్ గా ఇన్సిడెంట్ చూసినప్పుడు అసలు మీకేమనిపిస్తుంది? ఒక్క మాట చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్ గా వీడియో చూసేసరికి తెలియకుండానే పెయిన్ అనిపించింది. అదే పొజిషన్ లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మనం తీసుకోగలమా బ్రో? అదే పొజిషన్ లో మీ అక్క గాని నా అక్క గాని ఉంటే ఎంత తప్పు చేసినా, ఒక పర్సన్ లవ్ చేసి వాడిని నమ్మి వచ్చిన ఆడపిల్లని అలా చచ్చేటట్లు కొడితే మీరు యాక్సెప్ట్ చేయగలరా? అసలు 1% యాక్సెప్ట్ చేయగలరా? ఎంత తప్పు చేస్తే ఏంటి బ్రో? ఒక మనిషిని చంపే అంత కోపం నీకు ఉంది అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. చంపే అంత తప్పేం చేసింది అనేది నువ్వు ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్ చంపేయడం అనేది కరెక్ట్ కాదు. పేరెంట్స్ అయితే ఏడుస్తున్నారు కింద పడి, వాళ్ళకి మనకే బాధ అనిపిస్తుంది బ్రో. పేరెంట్స్ గురించి మాట్లాడడం అనేది ఇంకా అది ఇంపాసిబుల్ బ్రో. చాలా చాలా గ్రోతల్ గా అయింది, చాలా బాధ అనిపిస్తుంది బ్రో ఆ డిస్కషన్ అయితే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, వికారాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపేయడం జరిగింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి అన్న, ఇప్పుడు ఎందుకంటే ప్రేమించండి, లవ్ చేసుకోండి, ఇష్టం చేయమని తీసుకోండి. కాకపోతే ఆడవాళ్ళని ఎవరైనా మన చెల్లెలు అనుకోండి, అక్క అనుకోండి, కానీ అట్లా ఎప్పుడంటే కొట్టి చంపేయకండి. మీకు నచ్చపోతే విడాకులు ఇవ్వండి, నాకు వద్దని చెప్పండి, పంపియండి. కానీ అలా కొట్టి చంపడం మరీ దారుణం అన్న. ఇలాంటి నాకు ఉరి శిక్ష చేయాలని కట్నం కోసం అడిగాడు అని చెప్పేసి పెళ్ళైన 8 నెలలకి కట్నాలు ఇవన్నీ. కొంతమంది పెళ్లి చేసుకొని కూడా ప్రేమిస్తారు, కట్నం తీసుకోలేరని ఇంట్లో తల్లిదండ్రులు కొంతమంది కోపంగా సీరియస్ అయ్యి, ఎందుకంటే కట్నం వేలే నువ్వు నాకింది కానీ ఇట్లా కొట్టి చంపుతారు. అసలు నేను చెప్తున్నా, ఒక సీరియస్ చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, మీకు నచ్చపోతే విడాకులు ఇవ్వండి, విడాకులు ఇచ్చి పంపియండి. ఒక ఆడపిల్ల వస్తారు మీకు ఎప్పుడు తలుకుంటది. అలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నం మీద తీసుకోండి, అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా చేసుకోండి, మంచిగా బతకండి, లైఫ్ లాంగ్ మీకు ఫ్యూచర్ ఉంటది, మీకున్నట్టు తర్వాత మీ పిల్లలకు కూడా ఉంటది. కాకపోతే ఏంటంటే కొట్టి చంపకండి. ఒక వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు ఒకవేళ అసలు అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఏం చేస్తారు? నేనైతే చంపేస్తాను, బతకనే అసలు భూమి మీద బతకని. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పగిలిపోతే అని పోటుకోతే మనం తిరిగి తెచ్చుకుంటాం, కానీ ఒక మనిషి ప్రాణం పోతే మనం తెచ్చుకోలేం కదా. అదే నేను చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, అట్లా కొట్టడం నాకైతే చాలా బాగా అనిపించింది. అట్లా కొట్టడం చాలా మరీ దారుణంగా కొట్టారు. వాళ్ళిద్దరు ఎవరు అత్తమామనో లేకపోతే భర్తనో కానీ
చాలా మరి ఘోరంగా ఉంటారు. ఆడపిల్ల ఉసురు వాళ్ళకి తగులుతుంది, ఆమె ఎట్లా చనిపోతుందో వాళ్ళని కూడా అట్లా కుట్టి తమ్ముతారని నేను అనుకుంటున్నాను. పాపం వాళ్ళ కన్న తల్లిదండ్రులు అయితే ఏడ్చుకుంటూ హాస్పిటల్ దగ్గర కింద పడి వాళ్ళకి ఏం చేస్తాను ఏం చేసి తీసుకురాలేం కదా. చెప్తున్నా కదా, ఏదైనా ఒక వస్తువు పోతే మనం తిరిగి తెచ్చుకోగలం, ఒక ప్రాణం పోతే మనం తెచ్చుకోలేమండి. అదే నేను చెప్తున్నా. వీలైతే మీరు ప్రేమించండి, లవ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, కానీ ఆడపిల్లని ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి. ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎట్లుంటే వీళ్ళు మాట వింటారు? ఎన్నిసార్లు ఏది మాట్లాడినా వాళ్ళకి ఇంతే చేసుకుంటూనే ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళకు మన టెంపర్ సినిమాలో అయితే ఉరి శిక్ష చేయరా, అలా ఉరి శిక్ష చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి